శుభమస్తు. ఉగాది పండుగను ఎంతో ఆనందంగా ఉత్సాహంగా నిర్వహించుకున్న మనమంతా కూడా ఆదివారం నాడు సూర్యనారాయణమూర్తిని స్మరించాలి అని కోరుకుందాం. వారాధిపతి అయిన సూర్యనారాయణమూర్తిని స్మరించుకుంటే ఆరోగ్యం చేకూరుతుంది. భాస్కరాజ విద్మహే మహద్యుతికరాజ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. సంవత్సరం ఏ రోజు ఏ వారం ప్రారంభమవుతుందో ఆ వారాధిపతి ఆ సంవత్సరానికి రాజు అవుతాడు. ఈ సంవత్సరానికి రాజు శనేశ్వరుడుగా శనివారం కాబట్టి వీలైనంత మటుకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తలుచుకున్న పక్షంలో శని ఇచ్చేటటువంటి వ్యతిరేక ఫలాలు సానుకూలంగా మార్చుకోవచ్చు. అలాగే ఆదివారం నాడు సూర్యనారాయణమూర్తిని స్మరించుకోవాలి. చైత్రమాసంలో ద్వితీయ తిథి నాడు పాటించవలసినటువంటి శుభ లక్షణాలలో ఉమా శివ అగ్ని దమన పూజ అంటుంది మన జ్యోతిర్వాస్తు విజ్ఞానం, అలాగే సంప్రదాయ విధానం. శుభదినంలో అనేక విశేషాంశాలు మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ రోజున ప్రపంచ ఆరోగ్య దినోత్సవం అన్న ప్రత్యేక ఉత్సవాన్ని సంకల్పం చేయాలి అంటుంది యునెస్కో. ఈ రోజున ప్రపంచ ఆరోగ్య దినం అని మనకు ఆధునిక జంత్రీలు క్యాలెండర్లు తెలియజేస్తాయి. ఈ ఆదివారం నాడు ప్రపంచంలో ఉండే అందరి ఆరోగ్యాన్ని కోరుకోవాలి. మనం కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యాన్ని ప్రసాదించేవారెవరో సూర్యనారాయణమూర్తి. అంటే ఆరోగ్యాన్ని మనం పొందగలగాలి అంటే విటమిన్ డి ప్రసాదించేటటువంటి సూర్యనారాయణమూర్తికి స్వాగతం పలకాలి. ఆయన రాకంటే ముందే లేచి స్నానాదికాదులు పూర్తి చేసుకుని స్వాగతాంజలులు పలుకుతూ అర్ఘ్యప్రదానాలు చేసి ఆ సూర్యనారాయణమూర్తికి స్వాగతం పలికి అతగాడు ఉన్నంత వరకు జాగ్రత్తగా సంయమనంతో వ్యవహరిస్తూ ప్రతి పనిని ధర్మబద్ధంగా న్యాయపూర్వకంగా చక్కబెట్టుకుంటూ సూర్యాస్తమయం అయిన తరువాత కనీసం ఒక జాము వరకు అంటే నిర్ణీత ప్రమాణ కాలం వరకు 9 వరకు 6 నుంచి 9 వరకు ఆ రాత్రి సమయానికి ఉండేటటువంటి మొదటి జాము ఆ సమయం పూర్తి కాగానే నిద్రకి ఉపక్రమించాలి. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు సూర్యనారాయణమూర్తితో సమానంగా మనం ప్రయాణం చేసిన పక్షంలో ఆయన ఆంజనేయ స్వామి వారికి ఎటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించాడో, ఎంతటి జ్ఞానాన్ని ఇచ్చాడో, ఎటువంటి విద్యాబుద్ధులను నిరపాడో అదే ప్రకారంగా మనకు అనుగ్రహిస్తాడు. భాస్కరాజ విద్మహే మహద్యుతికరాజ ధీమహి అని చెప్పడంలో ఉండే అంతరార్థం ఇదే. సూర్యనారాయణమూర్తికి ప్రీతికరంగా గోధుమలతో చేసిన పదార్థాలని ఆహారంగా స్వీకరించడం, గోధుమలని దానంగా ఇవ్వడం శ్రేయస్సు కలిగిస్తుంది. ఆదివారం నాడు ఆదిత్య హృదయం పారాయణం చేస్తే మనకు శ్రేయస్సు కలుగుతుంది. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం. ఈ సంవత్సరానికి సంబంధించి సంక్రాంతి పురుషుడు గాడిద వాహనంపై రావడం అన్నదాన్ని మనం విన్నాం, పంచాంగాలలో చదువుకుంటున్నాం. ఈ సంవత్సరం ఆరోగ్య సంబంధితమైన ఇబ్బందులు ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఎదుర్కోవాల్సి సమస్యలు ఏర్పడబోతున్నాయి అని కూడా చెప్పుకుంటున్నాం. ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినం కూడా కాబట్టి ఆ విషయాలను కాస్త శ్రద్ధ వహించిన పక్షంలో మనం ఆరోగ్యంగా ఉంటాం, అందరి ఆరోగ్యాన్ని కోరుకోగలుగుతాం అని చెప్పుకోవాలి. 90% రోగాలు మనస్సు నయం చేస్తుంది. 90% రోగాలను మనస్సే కల్పిస్తుంది. 10% రోగాలు మాత్రమే శారీరక పరమైనవి అని చెప్పుకోవాలి. పూర్వకాలంలో మనకు వచ్చేటువంటి రోగాలు ప్రధానంగా 8 అని చెప్తుంది జ్యోతిర్విజ్ఞానం, అలాగే ఆరోగ్య సంబంధితమైనటువంటి ఆయుర్వేద శాస్త్రం. అవి ప్రధానంగా చర్మ సంబంధితమైనవి, ఇంద్రియ సంబంధితమైనవి అయి ఉన్నాయి. అటువంటప్పుడు వీటిని తొలగించుకోవాలి అంటే సూర్యనారాయణమూర్తి నమస్కారాలు చేయాలి. ప్రత్యేకించి 12 సార్లు మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కరేభ్యో నమః. ఇందులో చైత్రమాసంలో ఉండేటటువంటి సూర్యనారాయణమూర్తికి మిత్రుడు అని పేరు. ఇంద్రం మిత్రం వరుణమగ్నిమాహురథో దివ్య సపర్ణో గరత్మానో
అన్న ఋగ్వేద మంత్రాన్ని మనం పరిశీలన చేస్తే మిత్ర శబ్దాన్ని ఇంద్రనామకంగా వర్ణించినటువంటి ఈ వేదం మిత్ర శబ్దాన్ని సూర్యనారాయణమూర్తికే పర్యాయంగా సూచిస్తుంది. అంటే ఆరోగ్యాన్ని ప్రసాదించేటటువంటి మిత్రత్వ భావన గల చైత్రమాసంలో సంచారం చేసేటటువంటి సూర్యనారాయణమూర్తి కిరణాలను మనం శరీరమంతా కూడా ప్రసరింపబడే విధంగా సంచారం చేసిన పక్షంలో ఆ సూర్యనారాయణమూర్తి అనుగ్రహం వల్ల ఆరోగ్యం పొందగలుగుతాం. ఈ ఆరోగ్యం మానసికమైనది, శారీరకమైనది రెండు విధాలుగా మనకు లభ్యమవుతుంది. శారీరకపరమైన ఆరోగ్యాన్ని ప్రత్యక్ష కర్మసాక్షి జ్ఞానప్రదాత ధ్యేసదా సవిత్ర మండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన విష్ణుడు అయినటువంటి సూర్యనారాయణమూర్తి ఇస్తూ ఉండగా పరోక్షంగా ఆయన కాంతి చంద్రుని ద్వారా మనం స్వీకరిస్తూ మనో సంబంధితమైనటువంటి వ్యాధులను దూరం చేసుకోగలుగుతున్నాం. అది కూడా ఒక రకంగా సూర్యకాంతే కదా. పరోక్షంగా లభించేటటువంటి సూర్యకాంతి చంద్రుని ద్వారా మానసికపరమైన చిక్కులను దూరం చేస్తూ ఉంటే ప్రత్యక్షంగా లభించేటటువంటి సూర్యకాంతి శారీరకపరమైన రుగ్మతలను దూరం చేస్తుంది. కనుక ఈ సంవత్సరాన్ని ప్రత్యేకంగా వికారినామ సంవత్సరం, చైత్రమాసం, ఈ సంవత్సరం అంతా అరోగ జీవితం మనం గడపాలి, రోగ సంబంధితమైన బాధలేవి కూడా మన దరి చేరకుండా ఉండాలి అంటే తప్పక ఈ సంవత్సరంలో వచ్చేటటువంటి 52 సూర్య సంబంధిత ఆదివారాలలో సూర్యనారాయణమూర్తిని సేవించుకోవాలి. ఆదిత్య హృదయం పారాయణం చేయాలి. అలాగే శ్రీమద్ రామాయణం యుద్ధకాండలో 100వ సర్గలో ఉండే ఈ ఆదిత్య హృదయాన్ని మనం చదివినా, ఈ గ్రంథాన్ని ఎవరికైనా బహుమతిగా అందచేసినా శ్రేయస్సు కలుగుతుంది. ప్రత్యేకించి గోధుమలను ఈ సంవత్సరం ఎంత దానంగా ఇస్తే అంత ఆరోగ్యాన్ని పెంపొందింపు చేసుకున్న వాళ్ళు అవుతాం. ఆదివారం నాడు ఎరుపు రంగు వస్త్రాలు ధరించిన, ఎరుపు రంగు వస్త్రాలను ధరించేటటువంటి వారికి దానంగా ఇచ్చిన మేలు కలుగుతుంది. ప్రత్యేకించి ఆదివారం రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 వరకు ఉంటుంది. ఈ సమయంలో మౌనవ్రతాన్ని పాటించిన లేక ఈ సమయంలో సూర్యనారాయణమూర్తికి సంబంధించిన స్తోత్ర పాఠాలను చదివినా శ్రేయస్సు కలుగుతుంది. సూర్యోదయం, అపరాహ్నకాలం, సూర్యాస్తమయం ఇలా ఈ 3 సంధి కాలాలలో సూర్యనారాయణమూర్తిని స్తోత్రం చేస్తూ చేతిలో అంజలి ఇలా దోసిలి పట్టి నీరు సూర్యనారాయణమూర్తికి ప్రీతికరంగా సమర్పించడమే అర్ఘ్య ప్రదానం. ఇందులో ప్రత్యేకంగా దేవాసురా సంయుక్త ఆసన్ సహవై దేవానాం చాసురాణాం చ యజ్ఞోపతతావాస్తాం ఇటువంటి వేద సంబంధితమైనటువంటి భిన్నమైనటువంటి మంత్రరూపాలలో సూర్యనారాయణమూర్తి యొక్క అపరిణామమైనటువంటి అపర్యాప్తమైనటువంటి స్వరూపాన్ని వర్ణించడం జరిగింది. ఆ స్వామి నానాలింగద్వాదుతో నాం నానా సూర్యత్వం అష్టౌతో వ్యవసిత ఇది సూర్యమండలాన్యష్టాద ఊర్ధ్వం అనేక రకాలుగా మనకు సూర్యనారాయణమూర్తి యొక్క కాంతిని స్వీకరింపజేసే విధంగా చైతన్యం ఒకటి అంతర్గర్భితంగా విశ్వవ్యాపితమైనటువంటిది. ఇటువంటి సూర్యమండలాలు అనేకం ఉండగా వాటన్నింటినీ కూడా తేజోవంతంగా చేసేటటువంటి చైతన్య స్వరూపంలో ఒక భాగమే ఈ సూర్యుడు అని కూడా మనకు అరుణం అనబడే మంత్రభాగం తెలియజేస్తుంది. కనుక సాకంజానాకం సప్తమాపురే గజం షడుద్యమారుషయో దేవజ ఇది 6 ఋతువులలో సూర్యనారాయణమూర్తి కాంతిని భిన్న భిన్న రూపాలలో మనం పొందుతూ ఉంటాం. ఎండాకాలం వసంత ఋతువు కోకిలల కలగూజితాలలో ఈ కాలమంతా కూడా వివాహాదులు, ఉపనయనాలు, సకల శుభకార్యాలు ఆచరించేటటువంటి వేళన సూర్యనారాయణమూర్తి అనుగ్రహం కోరి ఆదివారం నాడు సూర్యోపాసన చేద్దాం. రాగి చెంబు నిండా నీరు నింపి ఆ నీటితో సూర్యనారాయణమూర్తికి ప్రీతికరంగా అర్ఘ్య ప్రదానం చేద్దాం. సూర్యనారాయణమూర్తి అనుగ్రహంతో మనమందరం ఆనందంగా ఉందాం, అందరి ఆనందాన్ని కోరుకుందాం, మళ్ళీ రేపు కలుసుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు.